హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి సంబంధించి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఎవరికైతే ఇప్పుడు థర్డ్ రౌండ్ లో సిటీ అలాట్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ అలాట్మెంట్ ఆర్డర్ ని నవంబర్ 13వ తారీఖు ఉదయం 10 గంటల నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాలేజెస్ లో రిపోర్ట్ చేయడానికి నవంబర్ 14వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ అప్గ్రేడేషన్ కానీ వస్తే అప్గ్రేడేషన్ వచ్చినప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆల్రెడీ మీరు ఇంతకు ముందు రౌండ్ లో సబ్మిట్ చేసిన సర్టిఫికెట్స్ కి రిలేటెడ్ గా కస్టోడియన్ సర్టిఫికెట్ మీ చేతిలో ఉంటుంది. అది ప్లస్ ట్యూషన్ ఫీజు అంటే మీరు ఇంతకు ముందు ఏ కాలేజ్ లో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ నుండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకోవటం, లేకపోతే డీడీ అయితే మీరు ఆ డీడీ తెచ్చుకోవటం, ఈ ప్రాసెస్ చేసి ఇప్పుడు న్యూగా వచ్చినటువంటి కాలేజ్ దగ్గరకు వెళ్లి నవంబర్ 14వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్ లో ఫ్రెష్ గా సీటీ అలాట్మెంట్ వస్తే ఫస్ట్ టైం ఆ స్టూడెంట్స్ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బి కేటగిరీ, సి కేటగిరీ రెండు రకాలు ఉన్నాయి కాబట్టి బి కేటగిరీ వాళ్ళు సుమారుగా 25,100 రూపాయలు పే చేయాలి. అది సి కేటగిరీ వాళ్ళు 65,000 రూపాయల వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. దానితో పాటు మీ దగ్గర ఉన్న ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక్కొక్క కాలేజ్ లో కొన్ని సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా అడుగుతూ ఉంటారు. అవి 2 సెట్సా 3 సెట్సా అనేది కాలేజీకి ఫోన్ చేసి కనుక్కోండి. అలాగే ఎఫిడవిట్స్, బాండ్స్ అంటే మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద కొన్ని ఎఫిడవిట్స్ తయారు చేయించుకొని నోటరీ చేపించి అవి కూడా తీసుకుని వెళ్ళాలి. వాటితో పాటు పేమెంట్ మీరు డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. కొన్ని కాలేజెస్ అయితే క్యాష్ కూడా కట్టించుకుంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ మీరు కాలేజ్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వాళ్ళ రూల్స్ ప్రకారంగా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎఫిడవిట్స్ లేట్ అయినా కూడా ముందు పేమెంట్ చేసి అడ్మిషన్ తీసుకుంటే కావాలంటే ఎఫిడవిట్స్ తర్వాత అయినా సబ్మిట్ చేసుకునే అవకాశం కూడా కాలేజెస్ వాళ్ళు కల్పిస్తారు. దాని గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే కేవలము మనకి ఒక రోజున్నర మాత్రమే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకొని దాని ప్రకారంగా ప్రాసెస్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఎవరైతే ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. అంటే ఇప్పటి వరకు అసలు మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్లింగ్ సబ్మిట్ చేసి ఒక 2 or 3 డేస్ తర్వాత వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఫస్ట్ 9,000 రూపాయలు వితౌట్ జిఎస్టీ ఈ అమౌంట్ పే చేసి ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్ అండ్ టైం ఇచ్చారు. నవంబర్ 12వ తారీఖు సాయంత్రం 3 గంటల నుండి నవంబర్ 13వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎంబీబీఎస్ కి, బీడీఎస్ కి రెండింటికి కలిపిన నోటిఫికేషన్. మేనేజ్మెంట్ కోటాకి సింగిల్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది, ఎంబీబీఎస్ కి, బీడీఎస్ కి కలిపి. సో మీరు ఎంబీబీఎస్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలన్నా, అలాగే బీడీఎస్ లో నెక్స్ట్ జరగబోయేటువంటి మేనేజ్మెంట్ కోటా రౌండ్స్ లో పార్టిసిపేట్ చేయాలన్నా మీరు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండకపోతే వాళ్ళందరూ కూడా చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే కొద్దిమందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు మరి ఎంబీబీఎస్ కి మీరు పార్టిసిపేట్ చేయాలంటే 3 లక్షల రూపాయలు పే చేయాలి కదా, అది కూడా ఇప్పుడే చేయాలా? ఇప్పుడు కాదండి, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ మాత్రమే. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ ఒకవేళ జాయిన్ అవ్వకుండా వదిలేసినటువంటి సీట్స్ ఉంటే ఆ సీట్స్, లేదా కొన్ని సీట్స్ అసలు అన్ఫిల్డ్ సీట్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ అనుకోండి, అసలు ఎవరు ఆప్షన్స్ పెట్టుకోలేదు అనుకోండి సపోజ్ కొన్ని కాలేజెస్ కి, ఆ సీట్స్ మిగిలిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ 2 టైప్ ఆఫ్ సీట్స్ కి స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే 4వ రౌండ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ 4వ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎంబీబీఎస్ కి అయితే 3 లక్షల రూపాయలు పే చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అదే బీడీఎస్ కౌన్సిలింగ్ అయితే 2 లక్షల రూపాయలు పే చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. జనరల్ గా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఎక్కువగా మిగిలేటువంటి సీట్స్ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్. మీరు ఏదైనా కాలేజెస్ తో మాట్లాడుకుని పేమెంట్ గురించి ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందాలి అంటే మీరు ఫస్ట్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెడితేనే రిజిస్ట్రేషన్ టైంలో అప్పుడు మాత్రమే మీకు ఎన్ఆర్ఐ కాలేజెస్ లిస్ట్ హైలైట్ అవుతాయి. మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టకుండా మీరు కాలేజ్ తో మాట్లాడుకున్నప్పటికీ కూడా ఎన్ఆర్ఐ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే కాలేజెస్ ఓపెన్ అవ్వవు. కాబట్టి ఖచ్చితంగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెడితేనే రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో సీటు పొందే అవకాశం లభిస్తుంది. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. స్టూడెంట్స్ ఒకవేళ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వీనర్ కోటాలో కానీ మీరు అప్లికేషన్ పెట్టుకుని ఉంటే ఆ అప్లికేషన్ తో మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి వీలు కాదు. సో ఆల్రెడీ కన్వీనర్ కోటాలో మీరు
అప్లికేషన్ పెట్టుకొని అక్కడ సీట్ రాకపోతే మేనేజ్మెంట్ కోటాలో మేము ట్రై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని తీరాలి అని చెప్తున్నారు. ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాలో గానీ లేదా మేనేజ్మెంట్ కోటాలో గానీ థర్డ్ రౌండ్ లో సీట్ ఎలాట్ అయ్యింది అంటే ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు అని చెప్తున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి. సీట్ ఎలాట్ అయ్యింది అంటే మీరు జాయిన్ అవ్వండి అవ్వకపోండి అది మీ ఇష్టం. మూడో రౌండ్ లో కానీ ఎలాట్ అయితే మీరు పార్టిసిపేట్ చేయలేరు ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ కి. అర్థమైంది కదా? అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే గానీ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, బీవేర్ ఆఫ్ డాట్స్, బ్రోకర్స్ ఆర్ మిడిల్ మెన్ అన్నారు. ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో చాలా భయంకరమైనటువంటి పర్సన్స్ మీకు ఫోన్స్ చేస్తూ ఉంటారు. అంటే పలానా కాలేజ్లో సీట్ ఇప్పిస్తాము, మీరు మాకు 5 లక్షలు వేయండి, 10 లక్షలు వేయండి, మీకు అనుకున్న రేటుకి అనుకున్న కాలేజ్లో అనుకున్న సీట్ వస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు. దయచేసి వాటిని నమ్మవద్దు. ఇక్కడ ప్యూర్ గా కేవలం ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే కౌన్సిలింగ్ జరిగిద్ది. నాతో ఇద్దరు షేర్ చేసుకున్న విషయం చెప్తున్నానండి. ఎమ్మెల్యే కోటాలో మాకు సీట్ ఇప్పిస్తామని మా దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నారు, నిజమేనా అని ఒకరు అడిగారు. ఇంకొకరు ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి సీట్స్ కి మీరు 30 lakhs గాని మాకు పే చేస్తే మీకు ఏ స్టేట్ లో కావాలి అంటే ఆ స్టేట్ లో, ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ లో, ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు ఇప్పిస్తాము అని అంటున్నారు. ఇది నిజమేనా? దయచేసి గమనించండి. లాస్ట్ రౌండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మోసాలకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా దయచేసి ఎవరిని కూడా నమ్మకండి. మీకు ఏదైనా సీటు కావాలి అంటే డైరెక్ట్ గా కాలేజ్ దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్ తో మాట్లాడుకోండి. అక్కడ మీ యొక్క ఫీజు గురించి డిస్కస్ చేసుకొని దాని ప్రకారంగా మాత్రమే, ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే, మీ మెరిట్ ని బేస్ చేసుకొని మాత్రమే సీటు పొందే అవకాశం లభిస్తుంది. అక్కడ అమౌంట్ మాట్లాడుకున్నంత మాత్రాన సీటు వస్తుందని గ్యారంటీ లేదు. మీకు అమౌంట్ ఫిక్స్ అయిన తర్వాత పొరపాటున మీకంటే హయ్యర్ స్కోర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అదే కాలేజ్ ని వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకుంటే ఆ కాలేజ్ మీకు రాకపోవచ్చు కూడా. ఈ విషయాలు గమనించండి. అర్థమైంది కదా? అలాగే ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు. అంటే ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఎనెక్జర్ 2 లేదా డిక్లరేషన్ ఫామ్ అంటారు, దీన్ని ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ అలాగే స్టూడెంట్ సిగ్నేచర్ చేసి, ఇది కూడా మీరు రిజిస్ట్రేషన్ టైంలో అప్లికేషన్ ఫిల్లింగ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా జాగ్రత్తగా చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా కూడా నా వంతుగా హెల్ప్ చేయడానికి వీలవుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.